అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ధనుసు రాశి వారికి చాలా ముఖ్యమైన హెచ్చరిక. జనవరి 25వ తేదీన మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మోసం జరిగే ప్రమాదం చాలా బలంగా కనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మీ డబ్బు, మీ పేరు, మీ గౌరవం మరియు మీ మనశ్శాంతి అన్నింటినీ ప్రభావితం చేసే విషయం. అందుకే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుసు రాశి ఈ రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారినే ధనుసు రాశి వారి క్రింద పరిగణించబడతారు. అసలు మోసం ఎలా జరుగుతుంది? జనవరి 25వ తేదీన ధనుసు రాశి వారు, మీరు స్వభావంలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేవారు. చాలా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేసే మనసు మీకు అధికంగా ఉంటుంది. అదే మీ బలహీనతగా మారుతుంది. జనవరి 25వ రోజు ఒక మహిళ మీకు చాలా దగ్గరగా మాట్లాడుతుంది. మీ బాధలు వింటుంది. మీ పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నట్లు నటిస్తుంది. కానీ లోపల మాత్రం తన లాభం కోసమే మీపై నమ్మకం పెంచుకుంటుంది. ఆ స్త్రీ ఎవరు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోసం చేసే మహిళ ఒక వ్యక్తి కావలసిన అవసరం లేదు. ఆమె మీ ఆఫీస్లోని మీతో పనిచేసే సహా ఉద్యోగి కూడా అయ్యుండొచ్చు, మీ బంధువులలో ఒకరు కావచ్చు, మరియు మీ స్నేహితురాల్లో ఒకరై కూడా ఉండవచ్చు, పక్కింటి మహిళే కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా నేను నీకు మంచి కోరుతున్నాను అని పదే చెప్పే మహిళ మీకు ఎక్కువగా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక మీకు ఉద్యోగంలో జరిగే మోసం ఏంటి? పని చేస్తున్న వారు అయితే, ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశివారు ఈరోజు మీ మాటలను వక్రీకరించి మీ పనిలో తప్పులు ఉన్నట్లు చూపిస్తుంది. మీ మీద నింద వేయించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఆ మహిళ వల్ల. ఉదాహరణకి, మీరు చెప్పిన ఒక సాధారణ మాటని ఆమె పై అధికారులకు వేరే అర్థంతో చెప్తుంది. దాంతో మీకు తెలియకుండానే మీ పేరు దెబ్బతింటుంది మీ పై అధికారుల దగ్గర. ఇక ఈరోజు ఎవరితోనూ మీ అభిప్రాయాలను మాత్రం షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఆ స్త్రీ కారణంగా మీకు డబ్బు విషయంలో అత్యంత ప్రమాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అనగా జనవరి 25వ రోజు ధనుస్సు రాశి వారికి డబ్బు విషయంలో అత్యంత ప్రమాదకరమైన రోజు. ఒక మహిళ మిమ్మల్ని అప్పు అడగడం జరుగుతుంది మరియు పెట్టుబడి పెట్టడం అని కూడా అడుగుతుంది. గ్యారంటీగా సంతకం చేయమని అడగడం చేస్తే వెంటనే నో చెప్పండి, ఎస్ మాత్రం చెప్పకండి. ఉదాహరణకి, కొన్ని రోజుల్లో డబ్బు తిరిగి ఇస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకొని తర్వాత మాట మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి కూడా రాకపోవచ్చు. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎవరైనా స్త్రీ అడిగితే మాత్రం అస్సలే ఇవ్వకండి. ఇక ప్రేమలో జరిగే మోసం ఏంటి ఆ స్త్రీ వల్ల? ఇది చాలా ముఖ్యమైన భాగం. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారు ఈరోజు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఒక మహిళ మీ ప్రేమను, మీ సానుభూతిని, మీ దయను తన అవసరాల కోసం చాలా బాగా వాడుకుంటుంది. ఉదాహరణకి, బాధలో ఉన్నట్లు చెప్పి డబ్బు తీసుకోవడం లేదా మీ నుంచి సహాయం పొందడం, తర్వాత మాయమవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. ఇది ప్రేమ కాదు, ఇది మోసం. ఒక చిన్న సంకేతాన్ని మాత్రం గుర్తుంచుకోండి. జనవరి 25వ తేదీన ఎవరైనా మహిళ చాలా త్వరగా దగ్గరవ్వడం జరిగినా కానీ, ఎక్కువగా మెసేజ్ చేయడం జరిగినా కానీ, మీపై అతిగా శ్రద్ధ చూపించడం మరియు మీ నిర్ణయాలను మార్చాలని ప్రయత్నం చేస్తే అది రెడ్ సిగ్నల్ అనుకోండి. ఇవన్నీ చేస్తే ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు అర్థం చేసుకోండి. ఇక మోసం నుంచి తప్పించుకునే శక్తివంతమైన మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈరోజు ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయండి. ఎలాంటి డబ్బు లావాదేవీలను చేయకండి.
మీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. ముఖ్యంగా మహిళల మాటల్ని పూర్తిగా నమ్మకండి. ప్రతి మాటను లాజిక్తో పరీక్షించండి. మరియు ఒక నిమిషం ఆలస్యం మీ జీవితాన్ని కాపాడుతుంది. సో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. జనవరి 25వ తేదీన దైవ అనుగ్రహాన్ని మీరు ఎలా పొందాలి? ఈరోజు గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంది కాబట్టి గురుస్తోత్రం పఠించండి లేదా హనుమాన్ చాలీసాను చదవండి. ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ ప్రమాదం నుండి మీరు పూర్తిగా తప్పించుకోవచ్చు. ధనుసు రాశి వారు, ఈరోజు నమ్మకం కాదు, జాగ్రత్త ముఖ్యం. మీరు జాగ్రత్తగా ఉంటే మీపైన మోసం జరగదు, సమస్య నుంచి తప్పించుకోవచ్చు, చివరికి శుభ ఫలితమే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి వారందరికీ దైవ ఆశీర్వాదాలు బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హనుమాన్.